ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు నా ప్రియమైన సహోదరి సోదరులారా? మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి, దాని తర్వాత పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. Hallelujah. Hallelujah. Praise the Lord. ఇక్కడే ఇలా ఉంటే పరలోకం ఇంకెలా ఉంటుందో కదా. చూశారు కదా నా ప్రియమైన సహోదరి సోదరులారా, నిజంగా మరి ఈ వీడియో పూర్వకంగా రాజ్ ప్రకాష్ పాల్ గారిని అలాగే డాక్టర్ ఎన్ జయపాల్ గారిని నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటూ ఉన్నాను. అదేంటంటే, మీరు దైవ సేవకులా లేకపోతే రాజకీయ నాయకులా? మీరు దైవ సేవకులా లేకపోతే సినిమా హీరోలా? అది దేవుని సన్నిధా లేకపోతే సినిమా హాలా? దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందో ఒకసారి చూద్దామండి. దేవుని వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకరి శ్రేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందుము. పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోవాలంటే, అంటే పగటి యందు మనుషులు చూస్తూ ఉన్నారన్న భయంతో ఏ విధంగా నడుచుకుంటాడో, మనుషులు సమాజంలో దేవుడు చూస్తున్నాడన్న భయంతో దేవుని యొక్క సన్నిధిలో మనం నడుచుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుపోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యుల ఇష్టము నెరవేర్చుటకు గడిచిన కాలమే చాలు. ఇంకా గడిచిపోయిన కాలమే చాలు. అల్లరి చేష్టలు చేయడానికైనా, విగ్రహాలను చేయడానికైనా, మద్యం తాగడానికైనా, కక్షలు, ద్వేషాలు, కుట్రలు కలిగి ఉండడానికైనా గతించిన కాలమే చాలు నాయన. ఇంకా వాటన్నింటిని విడిచిపెట్టి మనం బ్రతకాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంది కదా. మీరు ఏం చెప్తూ ఉన్నారు అనంటే, ఇక్కడే ఇలాగ ఉందనంటే దేవుని సన్నిధిలో ఇంకా ఎలాగుంటుందో అని చెప్పి జయపాల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అల్లరికి కర్త కాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతుంది. వాక్యంలో ఒక్కసారి మనం చూసినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనంలో, అలాగే పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. ఇలాంటి వారి గురించి, ఇలాగ అల్లరి చేసి వీలలు వేసి కేకలు వేసే వారి గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతూ ఉంది చేద్దామా? దేవుని యొక్క వాక్యంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపే చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో నిశ్చయముగా స్పష్టముగా చెబుతున్నానని చెప్తూ ఉన్నాడు అపోస్తులుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలో. దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంది. అల్లరితో కూడిన ఆట పాటలైనా కానీ, భేదాలు కానీ, కక్షలు కానీ, ఇటువంటి ఉన్న వారు ఎవరైనా కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే, జయపాల్ గారు అయితే మరి ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇక్కడే ఎంత అల్లరి ఉంటే ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా ఎంత అల్లరి ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు దేవుని సన్నిధిలో అల్లరితో కూడిన ఆటపాటలు కలిగిన వారు స్వతంత్రించుకోలేరు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ
మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారన్న దేవుని వాక్యాన్ని ఈ దినాల్లో నెరవేరడం ఎంతో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎంతో మంది ఈ జైపాల్ గారి మెసేజ్ల ద్వారా రక్షణలోనికి వచ్చినటువంటి వాళ్ళు, ఆత్మీయంగా బలపరచబడినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ దినాల్లో జైపాల్ గారు ఇలాంటి మరి ప్రసంగాలు చేయడం, ఆయన స్టేజ్ పైకి వచ్చేటప్పుడు ఒక రాజకీయ నాయకుడి లాగా ఇలాగ చెయ్యి ఊపుకుంటూ రావడం అన్నది దేవుని వాక్యానికి ఎంత విరుద్ధంగా ఆయన నడుచుకుంటూ ఉన్నాడంటే, చివరికి ఏమైపోతూ ఉన్నారు అంటే దైవ సేవకుల్లో కొంతమంది ఫాలోవర్స్ పెరిగేసరికి, కొంత ఫాలోయింగ్ వచ్చేసరికి, కొంత పాపులారిటీ వచ్చేసరికి దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి లోకానుసారమైన జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకా చాలు, లోకానుసారమైన జీవితం మనం జీవించింది చాలు, అల్లరితో కూడా ఆటపాటలైన విగ్రహారాధన మనుషులు మనల్ని పొగిడే విధంగా, మనుషులు మనల్ని మరి గణపరిచే విధంగా మనం వారిని చేయి పెట్టి మెప్పిస్తూ ఉన్నాము, చేయి ఊపి మెప్పిస్తూ ఉన్నాము, వారు పొగిడే విధంగా చేస్తూ ఉన్నాము అని అంటే ఒక్కసారి ఆలోచించండి. జయపాల్ గారు, రాజ్ ప్రకాష్ పాల్ గారు, మీరు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. మీరు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడుచుకునేదే కాకోకుండా దేవుని యొక్క సంఘాన్ని కూడా, విశ్వాసులను కూడా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడుచుకునే విధంగా చేస్తూ వారిని కూడా ఆ నిత్య రాజ్యంలో యుగయుగాలు సంతోషాన్ని అనుభవించుకోకుండా నిత్య నరకాగ్నిలోనికి తీసుకొని వెళ్ళి యుగయుగాలు నరక యాతన అనుభవించే విధంగా చేస్తున్నారన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఆ విషయాన్ని బట్టి మీరు జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి ప్రేమపూర్వకంగా నేను మీకు విన్నపం తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది? ఎఫెసీలకు రాసిన పత్రిక 4:31 సమస్తమైన ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించి అని చెప్తా ఉంది. అంటే అల్లరిని మీరు విడిచిపెట్టండి అని చెప్పి మరి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెబుతూ ఉంది. ద్వేషాన్ని విడిచిపెట్టండి, ఆ ద్వేషంతో పాటు క్రోధము, తర్వాత అసూయ, తర్వాత ద్వేషము, తర్వాత దూషణ, సకల దుష్టత్వంతో పాటు అల్లరి కూడా విడిచిపెట్టండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తూ ఉంది. కానీ మీరు అల్లరిని ప్రోత్సహిస్తూ ఉన్నారు అని అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా మీ యొక్క జీవితాలు ఉన్నాయనే కదా. ఒక్కసారి ఆలోచించండి. ఇంకా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది? యాకోబు రాసిన పత్రికలో 3:16 ఏలైనగా మత్సరమును, వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. అల్లరి ఉన్న చోట ప్రతి నీచ కార్యానికి అవకాశం ఉంటుంది. నీచ కార్యం జరిగే చోట దేవుని సన్నిధి ఉంటుందా? దేవుని యొక్క సహవాసం ఉంటుందా? దేవుని ప్రత్యక్షత ఉంటుందా? నీచ కార్యం జరిగే చోట ఉండదు కదా. నీచ కార్యం చేసేవాడు దేవుని సన్నిధిలో ప్రవేశిస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క మరి జీవితాలను ఇప్పటికైనా దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న మీ యొక్క జీవితాలను ఇప్పటికైనా మార్చుకొని మరి దేవుని వాక్యానుసారంగా మొదట ఎంత రోషంగా దేవుని కొరకు పని చేశారో ఆ విధంగా మీ యొక్క జీవితాల్లో మీరు ముందుకు అడుగులు వేయాలని, అనేక మందిని నిత్య రాజ్యం వైపు, నిత్య సంతోషం వైపు, దేవుని యొక్క సన్నిధిలో యుగయుగాలు సంతోషంగా ఉండటానికి వారిని మీరు ముందుకు నడిపించాలని చెప్పి మరి నేను ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.